ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ కూడా అంటే ఏదైతే వాళ్ళు కూడా బడ్జెట్ ఇచ్చిర్రో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా జీరో బడ్జెట్ ఇవ్వడం అనేది ఎట్లా చూడాలండి తెలంగాణ? సెంట్రల్ గవర్నమెంట్ 200% తప్ప దాన్ని ప్రొటెస్ట్ చేయాలి, కొట్లాడాలి. ఉట్టిగానే గెలిపించినావా ఎంపీలను వీళ్ళను పోయి కొట్లాడాలి, ఫైట్ చేయాలి. పార్లమెంట్కి వెళ్ళి ఎందుకు బయటకు వచ్చారు? కూర్చోాలంటే కూర్చొని పార్లమెంట్ లోకి వెళ్ళి మార్షల్స్ వెళ్ళి బయటకు వస్తే బయట కూడా పడితే బయట కూడా కూర్చొని ఈ అసెంబ్లీలో చర్చ రాగానే కేసీఆర్ ను వస్తావా? కరెక్టే, మంచి డిమాండ్. కేసీఆర్ కూడా తీసుకుపోయి జంతర్ మంతర్ ఎందుకు నువ్వు పార్లమెంట్కి వెళ్ళి బయటికి రాక కదా, కూర్చో, నువ్వు ఆండే కూర్చో. నీ పార్టీ మహాత్మా గాంధీ చెప్పిండు కదా, సత్యాగ్రహం చేసి నిరదీక్ష కూర్చొని పార్లమెంట్ లో నీ ఎంపీలందరూ కూర్చొని నువ్వు కూర్చుంటే బీజేపీ వాళ్ళు కూడా కూర్చుంటే నీ పార్టీలో ఎందుకు వచ్చి ఇక్కడికి బయటికి ఎందుకు చుట్టుకి ఎందుకు మొత్తుకుంటారు? అదే పార్లమెంట్ లో కూర్చో. ఎందుకు నువ్వు విభజన చట్టం కింద నేను ఆంధ్రాకి ఎట్లయితే పోయినాయో మాకెట్లా రావు అని చెప్పి నువ్వు ఎందుకు కొట్లాడలే? మీ పార్టీలు ఎందుకు కొట్లాడలే? అందరు కలిసి కొట్లాడని ఉండే కదా అక్కడ. బీజేపీ 100% తప్పు, 200% వాళ్ళు పక్కా తెలంగాణకు రావాల్సినటువంటి ఏవైతే ప్రామిసులు చేసినా అవి ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. 15,000 కోట్లు అక్కడికి ఇస్తావు, నువ్వు 15 రూపాయలు కూడా మాకు ఇవ్వంటే ఎట్లా నడుస్తుంది? ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఏం చేస్తారు ఇద్దరు మంత్రులు? మేడం కూర్చోవాలి కదా, మోడీ దగ్గర కూర్చోవాలి కదా. నీకు దమ్ము లేకుండా నీ ఎంపీలు వీళ్ళు కూడా రిజైన్ చేశాడు కూర్చొని పార్లమెంట్ లో. పెద్ద ఇష్యూ మా స్టేట్ కు అన్యాయం జరిగింది, విభజన చట్టం కింద మాకు రావాల్సిన ఏవైతున్నాయో మాకు రాకుండా ఆంధ్ర ప్రాంతానికి వాళ్ళకే ఇచ్చారు మీరు అని చెప్పని మొత్తం రిజైన్ చేసి పడేసి మూకుమ్మడిగా అందరినీ జనం గెలిపిస్తున్నాయి కదా. రాజీనామా చేస్తే దేశం మొత్తంలో చర్చ జరుగుతుండే ఎంత మోసం చేస్తారు, ఎంత అన్యాయం చేస్తారని. బీహార్ కన్నా ఘోరంగా ఉంది కదా ఇక్కడ విద్యా వ్యవస్థ. వాళ్ళకేమో 58,900 కోట్లు వాళ్ళకు బీహార్ వాళ్ళకి ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు అంటే ఒక స్టేట్ కు ఒక తీరుగా, ఒక్కొక్క స్టేట్ కు ఒక తీరుగా అనేది అట్లా చూపించాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా చూస్తే ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్, లర్నింగ్ స్టాండర్డ్స్ 36 స్టేట్లు చూసుకుంటే 35th ర్యాంక్ మనది తెలంగాణది. అంత ఘోరమైన సిచ్యువేషన్ అప్పుడు మనకు కూడా రావాలి కదా. ఇక్కడ విద్యా వ్యవస్థ కాపాడాలంటే సెంటర్ కూడా చూడాల్సిన అవసరం ఉంది కదా. ఇంత ఘోరంగా ఉంది కదా. వాళ్ళకే ఇచ్చుకుంటూ కూర్చుంటే ప్రొటెస్ట్ ఈ పార్టీలు కూడా చేయాలి. నువ్వు ఆయన రాలే, నువ్వు వస్తే నేను చేస్తా. కేసీఆర్ నువ్వు రా జంతర్ మంతర్, నువ్వేం చేస్తున్నావు? నువ్వే కూర్చో, నీ ఎమ్మెల్యే నీ ఎంపీలు కూడా కూర్చో. ఆయన కూడా వస్తే ఎట్లా రాడు? ఆయన రాలేదు కనుక నేను ఇంటికాడ కూర్చోబెట్టారు జనాలు. నీ పార్టీలో నువ్వు కూడా పోయి కూర్చోవాలి కదా. మరి అదే బీజేపీ నాయకులు ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే తెలంగాణ బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణ బడ్జెట్ మాకు సానుకూలంగా లేదని అదే ప్రతిపక్ష నేతలు, అదే ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు ఇద్దరు దొంగలు నువ్వు దొంగ అనుకుంటారు భయ్. నీ చేసిన వెనక ఎన్ని ఉన్నాయో చూపిస్తున్నారు. నీ అంగికి ఎన్ని చిల్లులు ఉన్నాయో వాళ్ళు చూపిస్తారు, నీ అంగికి ఎన్ని ఉన్నాయో వీళ్ళు చూపిస్తారు. ఇద్దరు ప్రజల పక్షాన మాట్లాడేటోళ్ళు కాదు. ఇది రెండు పార్టీలకు సంబంధించిన ఇప్పుడు చూసిన దాన్ని బట్టి తెలుస్తుందంటే ఇద్దరు ప్రజాపక్షాల మాట్లాడతలేరు వీళ్ళు. వాళ్ళు ఒకరి మీద ఒకరు అనుకోని ఉన్నాయైతే జనానికి అయితే వాస్తవాలు అయితే బయటికి చెప్తారు. నువ్వు దొంగ అంటారు. కానీ ఇద్దరు కుర్చీల మీద కూర్చుంటందుకు, సేఫ్ గా కుర్చీలో కూర్చుంటందుకు, పైసలు సంపాదించుకున్నందుకు, కాంట్రాక్ట్లు చేసేందుకు పరిమితమైన సంగతి జనానికి అర్థమైంది. అంటే మళ్ళీ తెలంగాణ ప్రజలు మోసపోయారు అనుకోవచ్చు. మరి ఎట్లా మరి అంటే ఈ ప్రభుత్వాన్ని అనుకుని మోసం జరిగింది. ఇప్పుడు కొత్తగా మోసపోయారు జనానికి తెలుస్తుంది. అంటే అట్లీస్ట్ ఆ స్టెప్స్ అన్న పోవాలి కదా. ఇప్పుడు నేను బెంగళూరు పోతాను బయలుదేరిన పోయి మొత్తం అన్ని బూట్లు వేసుకుని అన్ని చేసినావు. నువ్వు ఏది గోదావరిఖన్ రోడ్డు కరీంనగర్ సైడ్ పోతావా, లేకుంటే ఇట్లా శంషాబాద్ మీదకెళ్ళి నువ్వు జడ్చర్ల సైడ్ పోతావా? నువ్వు ఇటు పోతున్నావు అని చెప్పి మాకు అర్థమైతే నువ్వు నడుస్తున్నావు కరెక్టే, బూట్లు అరుగుతాయి, చెప్పులు అరుగుతాయి, మోకాలు చిప్పలు కూడా అరుగుతాయి. కానీ నీ దారి ఎటున్నది? నువ్వు పోయేది అటు దారి, నువ్వు పోవాలనుకునేది అటు బెంగళూరు. మాకు చెప్పేది ఒక మాట, నువ్వు చేసేది ఒకటి. నువ్వు నిజంగా విద్యకు సంబంధించి, వైద్యానికి సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఒక పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ కనుక ఉండేది ఉంటే నిన్ను అట్లీస్ట్ జనం నమ్మే సిచ్యువేషన్స్ ఉంటుండే. కొన్ని సంక్షేమ పథకాలకు నేను ఇస్తున్నా, ప్రియారిటీ దేని మీద ఇస్తున్నావు, ఎక్కడ ఇస్తున్నావు, నువ్వు చెప్పినవి ఏంటి? ఇప్పుడు నిజంగా కూడా ఇప్పుడు 2,500 ఆడోళ్ళకి ఇస్తున్నా, మహిళలకు ఇస్తానట్టు ఇస్తుండా, 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తానని ఇచ్చిందా? ఇలా 7 నెలలు అవుతున్నది. మరి వాళ్ళకి కష్టాలు నౌకర్లు ఇచ్చిన వాళ్ళకి ఇయ్యలేదు. అన్న నిరుద్యోగులందరికీ నువ్వు ఇచ్చినావా? అంటే చాలా స్కీమ్స్ కూడా నువ్వు ఇంప్లిమెంట్ చేస్తావు. బేసిక్స్ దేని మీద అయితే పెట్టాలని నువ్వు మేనిఫెస్టోలో పెట్టినావు. కొత్తగా అడుగుతలేం. నువ్వు మేనిఫెస్టోలో పెట్టేది మాకు మాట్లాడారు వస్తుంటే అవసరమే లేదు కదా. ఎందుకు ప్రెస్ క్లబ్లకి ఎందుకు వస్తాం, ఎందుకు రౌండ్ టేబుల్ పెడతాం? మాకు జనం దగ్గర పోయి బాడీలు ఎందుకు చూపిస్తాం మేము? అరే నువ్వు పెట్టిన గవర్నమెంట్ బడిలో బీఆర్ఎల్ వచ్చి అడ్డలు వేసిర్రా భయ అని చెప్పి ఎందుకు చూపిస్తాం? ఇప్పుడైతే మేము బడికి పోతే మంచిగా కళ్ళు బాటిల్ తీసి చూపిస్తాడు. బడిలో చెత్త మీద కూర్చొని బాటిల్ చూపిస్తుంది, జర బైక్లే చూపి అంటే. ఇవన్నీ బడులు బందైన బడులలో కూడా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా తయారైనాయి. అది ఎక్కడ ఆపే ప్రయత్నం చేసినావు? ఇప్పటిదాకా అట్లీస్ట్ కానీ బళ్ళలకు నువ్వు కనీసం వాచ్మెన్లు కూడా లేని సిచ్యువేషన్, ఊడ్చేటోళ్ళు చూస్తలేదు. నువ్వు అవన్నిటి మీద కనుక మౌలిక సదుపాయాలు కనుక ఇచ్చే ప్రయత్నం కనుక చేసేది ఉంటే వేరే తిరుగుంటది. వీళ్ళు ప్రైవేటీకరణ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు అనుకోవచ్చా? ప్రైవేట్ కళాశాల కానీ ప్రైవేట్ స్కూల్ అట్లనే కనబడుతుంది కదా. ఈవెన్ హాస్పిటల్ సంబంధించినట్టు, హెల్త్ సంబంధించినట్టు కూడా అదే. మన నిమ్స్ కు పోతే ఎమర్జెన్సీలో బెడ్స్ లో స్ట్రెచర్స్ మీద పండబెట్టి వాళ్ళు బతిలాడుతున్నారు డాక్టర్లు దండం పెట్టి. వాళ్ళని కూడా ఏమనేటట్లేదు. గవర్నమెంట్ లో అవి చేయాల్సిన అవసరం ఉంది. గాంధీ హాస్పిటల్ పోతే థియేటర్లలో, గాంధీ కాదు ఉస్మానియా హాస్పిటల్ పోతే థియేటర్ లెవెల్ హెల్మెట్ పెట్టుకుంటే సర్జరీలు చేస్తున్నారని గత ప్రభుత్వం చెప్పిరు. మా కాడ మేము పోతే కూడా వాళ్ళు కలిసినప్పుడు గవే మాటలు చెప్పారు.
ఇప్పటికి సేమ్ సిచ్యువేషన్ ఏం పెట్టినావు? ఒక 100 కోట్లు 200 కోట్లు పెట్టి దాన్ని ఏమన్నా మరమ్మతులు చేసి ఏమన్నా చేసినావా? ఏమన్నా కొత్త టెక్నాలజీతో ఇప్పుడు చేసినావా? ఏం ఎలక్షన్ చేయలేదు లేదు కదా. కదా ఇప్పుడు. అదే ఎలక్షన్స్ ఏం లేవు కాబట్టి ఇప్పుడు ఎవరు పట్టించుకునే పరిస్థితి ఏం లేదు. కానీ జనానికైతే వాళ్ళు ఏదైతే ప్రామిసెస్ చేసిండ్రో అందరికి ఆరోగ్యం ఇస్తాము, అందరికి విద్య ఇస్తాము, ఎక్కడ ఇచ్చారు మీరు? నీ బడ్జెట్ అలొకేషనే నువ్వు ఈవెన్ హెల్త్ కూడా నువ్వు గంతనే 3.8 3.9% నువ్వు పెద్దగా ఇచ్చింది కూడా ఏం లేదు. సో వీళ్ళకు ఫస్ట్ దేని మీద ప్రియారిటీ ఉన్నది, ఏ ఏ రంగాల మీద ఏ ఆకాంక్షలతోటి, ఏ ఆలోచన విధానంతో, ఏ సమస్యలను పరిష్కరించడం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి యువతరం విద్యార్థులు కదిలినరో, విద్య కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, వైద్యం కావచ్చు, ఇటువంటి అంశాలను మాత్రం వీళ్ళు పట్టించుకుంటలేరు. బేసిక్స్ ఏంటంటే వీళ్ళు రాగానే బెల్ట్ షాపులు బంద్ చేస్తా ఉన్నారు. ఒక్క బెల్ట్ షాప్ అయినా బంద్ చేసిరా? ఇవాళ మళ్ళీ వాళ్ళ మీదనే డిపెండ్ అవుతున్నారు. తెలంగాణ అంతా విధవరాలు తయారైనరు, అంటే తెలంగాణ మొత్తం తాగుబోతు కొంపలుగా తయారు చేసినారు. ఇవన్నీ వాస్తవాలు మనం కూడా మాట్లాడే. ఆడోళ్ళు కూలి పని చేస్తే మొగోళ్ళు తాగి తిరుగుతున్నారు, ఇవన్నీ మాటలన్నీ మాట్లాడడం. మరి ఇవన్నీ అయినప్పుడు నువ్వు ప్రభుత్వం రాగానే బంద్ చేయాలి కదా, బంద్ చేసినావా? రైట్. అది బంద్ చేస్తలేరు. ఇటువంటి అన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టినే వీళ్ళు ఏం చెప్పినా ఈ పార్టీలు ఆ పార్టీలు ఒకరి మీద ఒకరు నూక్కునే నెట్టుకునేది తప్ప, ఒకరి తప్పులు ఇంకోరి తప్పులు ఇంకోరి మీద నెట్టుకునేది తప్ప నిజంగా ప్రజల పక్షానికి అనుకునేది ఉంటే, ఇలా నిజంగా కూడా బీజేపీలోకి అదే పని అనుకునేది ఉంటే పార్లమెంట్ లో మేము బయటికి తెలంగాణకి ఏ ముఖం పెట్టుకొని మేము పోవాలి, నువ్వు రూపాయి తెలంగాణకి ఇవ్వనప్పుడు మేము ఎట్లా పోవాలి మోడీ గారు అని చెప్పి అక్కడ కూర్చోవాలి, లేదో మోడీ ఇంటికి పోయి కూర్చోలేదో రిజైన్ చేసి పడేసి ఇక్కడ రానుండే. ఈ కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు, అందరు కూర్చొని ఇలా బయటకు వచ్చి మాకేలేదు అంటే మిమ్మల్ని ఎందుకు పంపించింది ఆడికి? మీకు లైసెన్స్లు ఇచ్చి పార్లమెంట్ ఐడెంటిటీ కార్డులు ఇచ్చి దేని గురించి పంపించారు? మీరు బయటకు వచ్చి మాకేం చేయాలంటారా? అట్లా కాదు కదా. నువ్వు కొట్లాడేది కదా, ఆడ మాట్లాడాలి కదా, కొట్లాడాలి కదా, అవసరమైతే ప్రొటెస్ట్ చేయాలి కదా. అదే పార్లమెంట్ నేను గదిలామే నా తెలంగాణకు నువ్వు ఇచ్చేదాకా, నువ్వు ఏదో ఒక స్కీమ్ నాకు ఇచ్చేదాకా మేము గదిలామని చెప్పాలి కదా. అదనలే కదా, అట్లేం చేయలేదు కదా. పుట్టి వచ్చి నీ బడ్జెట్ సంగతి ఏంటంటే నీ బడ్జెట్ సంగతి ఏంటంటే ఇది ఎక్కడ పిచ్చి మాటలు ఇవన్నీ.